శ్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పించడం మా ప్రభుత్వ బాధ్యతన్నారు. ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం వలన మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కలిగిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆటో కార్మికులకు న్యాయం చేసేందుకు త్వరలోనే కొత్త పథకాన్ని తీసుకొస్తామంటున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం సంబంధించి మహిళల నుంచి అయితే తీవ్ర హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అయితే కొన్ని చోట్ల అయితే ఆటో డ్రైవర్లు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాకు ఉపాధి లేకుండా పోయింది, దీనివల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు స్త్రీ శక్తి పథకం ప్రారంభమై ఇంచుమించుగా 2 వారాలు కావస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి అంటే 2 వారాలు ఎటువంటి ఎంతవరకు దీనివల్ల సత్ఫలితాలు వచ్చారో దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, 2 వారాలు అయింది పథకం ప్రారంభించి, ఎలా ఉంది సార్ ప్రజల నుంచి స్పందన? శ్రీశక్తి అనే పథకం సూపర్ హిట్ అండి రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 13 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో భాగమైన ఈ ఉచిత ప్రయాణం అనేది రాష్ట్రంలో ఉన్న మహిళల్లో ఒక ఆనందం, ఒక శక్తి స్వరూపునైన ఒక అమ్మవారితో పోలుస్తూ ఈ పథకానికి నామకరణం చేయడం కూడా ఈ విజయానికి కారణం. ఇప్పటికే ఈ 14 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2.3 కోట్ల మంది ప్రయాణించడం, సుమారు 100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించేదానికి సిద్ధం కావడం, ఇదంతా ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల, మహిళల పట్ల మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధే కారణం అండి. ఎవరు ఏమన్నా మహిళలు అనేవారు మగవారికి మేము సైతం అనే విధంగా ఈరోజు వాళ్ళకు కల్పిస్తున్న హక్కులు అనుకోండి, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ వల్ల దిగ్విజయం అవుతున్నాయంటే భారతదేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇక్కడ బయటపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్న పేదవాళ్ళు, ఎంప్లాయీస్, అంటే ఉద్యోగస్తులు, స్కూల్ పిల్లలు, వీళ్ళందరిలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ప్రభుత్వాలు కూడా ఇంత చిత్తశుద్ధిగా ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టినప్పుడు, ఇలాంటి ప్రయాణికులు ఉపయోగించుకున్నప్పుడే మాకు కూడా ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం అయితే సూపర్ సక్సెస్. సరే, ఆటో డ్రైవర్లకు సంబంధించి గతంలో మాకు రెగ్యులర్గా కూడా ప్రయాణికులు ఉండేవారు. ఇప్పుడు ఏదైతే శ్రీశక్తి పథకం పెట్టడం వల్ల మట్టడం మంచిదే, కానీ కాకపోతే మా ఉపాధి దెబ్బతిన్నదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం ఏమైనా కొత్తగా ఏదైనా పథకం తీసుకొచ్చే అవకాశం ప్రభుత్వానికి ఏమైనా ఉంది సార్? రాష్ట్రంలో ఉన్న ఆటో సోదరులందరికీ నా తరపున ఒకటే విజ్ఞప్తి అండి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆటో డ్రైవర్లు అనుకోండి, ఓనర్ల యొక్క బాధలు తెలియజేయడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళ కోసం ఒక వినూత్నమైన పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో చేపడతాం. సార్, ఇప్పుడు ఈ బస్సులు ఏమైనా సరిపోతున్నాయా? శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత క్రౌడ్ పెరిగింది, ప్రయాణికులు పెరిగారు, ఏమైనా బస్సులు సరిపోయి, లేకపోతే కొత్త బస్సులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇక్కడ 2 విషయాలండి. ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు ఒకటైతే, రెండోది శ్రీశక్తి పథకం. యాజ్ యూజువల్గా ఏపీఎస్ఆర్టీసీలో సిద్ధాంతపరంగా పాతల బస్సులు ఏదైతే స్క్రాప్కి వెళ్తాయో కొత్త బస్సులు తీసుకోవడం ఆనవాయితీగా జరిగే విషయమే. రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో సుమారు 2500 ఎలక్ట్రికల్ బస్సులు మా ఫ్లీట్లో చేరబోతున్నాయి. సార్, ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ పథకానికి సుమారుగా 1942 కోట్లు, సుమారుగా 2000 కోట్లు అవుతుంది. దీన్ని ఏ విధంగా రికవర్ చేసుకోబోతున్నారు? ఎందుకంటే ఇది కూడా 2000 కోట్లు బడ్జెట్ కదా. ముఖ్యంగా ఒక చిన్న సవరణ అండి. ప్రభుత్వానికి ఇది బాధ్యత తప్పక భారం కాదని మేము ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయి. దానిలో భాగమే ఈ శ్రీశక్తి పథకం. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో కొత్త ఒరవడి వస్తుంది. కేవలం టికెటింగ్ వల్లే కాకుండా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో మా సంస్థ యొక్క స్థలాల యొక్క లీజుల్లో వచ్చే డబ్బు అనుకోండి, కార్గోలో వచ్చే డబ్బు అనుకోండి, మిగతా విషయాల్లో కూడా రాబడి సాధించే విషయంలో ముందుకెళ్తాం. ఏపీఎస్ఆర్టీసీ మనుగడ అనేది మా ప్రభుత్వంలో 3 పువ్వులు 6 కాయలుగా నెరవేరే పరిస్థితి అయితే రేపు ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు మాట చెప్తున్నారు, ఇది 2000 కోట్లు అయినా సరే దీనివల్ల తిరిగి మనకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, చాలామంది దీన్ని వినియోగించుకుంటున్నారు. ఏ విధంగా రాబోతుంది? ఏ మార్గాల ద్వారా రాబోతుంది ఆదాయం?
ఒకటే చెప్తున్నాం, ముందు చెప్పినట్టే భారం కాదు బాధ్యత. 2,000 కోట్లు ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు ఇదే కాకుండా ఉచిత బియ్యం ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, అలాగే నిన్న 3 సిలిండర్లు ఇచ్చాం, తల్లికి వందన కార్యక్రమం తీసుకుని వచ్చాం. ఇవన్నీ ఎక్కడ బర్డన్ అనుకోలేదు మా ముఖ్యమంత్రి కానీ మా యొక్క ప్రభుత్వం కానీ. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఎన్నో సంస్థలు వచ్చాయి. రేపు రాబోయే కాలంలో రాష్ట్రం గత ప్రభుత్వాలు చేసిన తప్పుల నుంచి అవి పూడ్చుకొని రేపు ఉన్నత స్థాయిలోకి వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పథకాలన్నీ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చే విషయంలో ఎక్కడ రాజీ పడనే విధంగా మేము ముందుకెళ్తాం. సార్, ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినప్పుడు కొత్తగా ప్రయాణికులకు సంబంధించి కొద్దిగా తోపులాట్లు అవి జరిగాయి. మన రాష్ట్రంలో అటువంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చాయి? ఒకటే చెప్తున్నామండి, సుమారుగా 2,40,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించినా కూడా మీడియా వారు కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లలో కానీ ఒక 0% కంప్లైంట్లతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఈరోజు జోన్ 1లోకి వచ్చి కూడా ఈ విజయోత్సవ కార్యక్రమం చేపట్టాం. స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం అయితే సూపర్ విజయ అంటే సక్సెస్ఫుల్గా సాగుతుందంటూ కూడా మంత్రి రాంప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ఇది మన బాధ్యత, అందుకనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టుంటున్నారు. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఖచ్చితంగా వారికి త్వరలోనే ఒక మంచి పథకాన్ని తీసుకొస్తాం. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే తమకు మా ప్రభుత్వానికి లేదంటూ కూడా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC 1 TV, విశాఖపట్నం.